అక్క, ప్రాణాలకి తగ్గించి మా అందరినీ కాపాడావక్క. అమ్మ వసుంధర, నువ్వు గొప్ప సాహసమే చేశావని చెప్పాలో, అలా చేసి మంచి పని చేశావని అభినందించాలో తెలియట్లేదమ్మా. ఇక్కడ ఇంతమంది ఉండగా కొంచెం కూడా ప్రాణాల మీద ఆశ లేకుండా వసుంధర మన కోసం ఇంతకు తెగించి అడుగు ముందుకు వేసింది. నువ్వు మా ప్రాణాలు కాపాడావమ్మా వసుంధర. ఏ జన్మలోనో నీకు రుణపడున్నావమ్మా. నువ్వే మా ప్రాణాలు కాపాడి ఆ రుణాన్ని ఇంకా రెట్టింపు చేశావు. మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించమ్మా. ఆపండి. తనేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు పొగుడుతున్నారేమిటి? పూజ మధ్యలో విషపురుగొచ్చింది అంటే పూజకి ఇంతకంటే ఆటంకం ఇంకే ఉంటుంది? ఇదంతా వసుంధర వల్లే. తనకి ఇంటికి కోడలయ్యే అర్హత లేదు కాబట్టి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అత్తయ్య, అందరి ప్రాణాలు తను కాపాడింది. మీరు కళ్ళారా చూసి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? మా అమ్మ మాట్లాడిన దాంట్లో 100కి 100 పాళ్ళు నిజం ఉంది వదినా. వసుంధరేమో అందరి ఒంట్లో విషం ఎక్కితే నోటితో రక్తాన్ని పీల్చి కాపాడలేదు. ఎలాగో పాముల్ని దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయడం తనకి బాగా అలవాటే కదా. అత్తయ్య, నీకంత ధైర్యమే ఉన్నప్పుడు నువ్వెందుకు పాముని పట్టుకోలేకపోయావు? వసుంధర గారి నలుగురు మెచ్చుకుంటుంటే ఓర్చుకోలేకపోతున్నావా? మా అమ్మ బాధపడుతుంది కూడా ఈ పూజల మధ్యలో ఆగిపోయినందుకే బావా. చూస్తుంటే వసుంధరే ప్లాన్ చేసి పాముని లోపలికి పంపించి అందరి ముందు ప్రశంసలు అందుకోవాలని ఇలా చేసుంటుంది బావా. నక్షత్ర, ఆ పాము వల్ల ఎవరికైనా ప్రాణ నష్టం జరుగుంటే దానంతటికీ బాధ్యులు మనమే అయి ఉండేవాళ్ళం. అలా జరుగుంటే నీకు సంతోషమేనా? అరిష్టమే నట్టింట్లో ఉన్నప్పుడు ఇలాంటి అపచారం జరగకుండా ఇంకేం జరుగుతుంది సుచిత్ర? పంతులు గారు, మేమంతా కాదండి, మీరు చెప్పండి. పవిత్రమైన సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇలా జరగడం మంచిదంటారా? అమ్మా, మీ మాటకు అడ్డు చెప్పకూడదని నేనింతసేపు మాట్లాడలేదు. మీరే స్వయంగా అడుగుతున్నారు కనుక మాట్లాడుతున్నాను. సత్యనారాయణ స్వామి సన్నిధిలో అబద్ధం చెప్పినా ఎండుటాకు వల్లే విరిగిపోతుంది. ఇక్కడున్న వధూవరులు ఉపవాస దీక్షతో నిష్ఠతో ఈ వ్రతాన్ని చేపట్టారు. విషపురుగు వచ్చి ఆటంకం కలగలేదు పెద్దమ్మగారు. వీళ్ల దీక్షకు స్వామి ప్రసన్నమై ఆదిశేషు రూపంలో ఇక్కడికొచ్చి అందర్నీ ఆశీర్వదించారని భావించండి. ఆ సత్య వృత్తాంతంలోనే సత్యదేవుడు కనపడతాడు. ఇది అపశకునం కాదమ్మా, శుభశకునమే. బయట వసుంధర దగ్గర సంభావన బాగానే అందుకున్నట్టున్నారు పంతులు గారు. వసుంధరికి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారు. పంతులు గారు, మీరిలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇంట్లో జరిగేది అపచారమే. వచ్చింది విషం కక్కే పామే. దానికి కారణం వసుంధరే. ఆపండి అత్తయ్య. ఎదురుగా విషపురుగున్నప్పుడు మాట్లాడని మీరు అది వెళ్ళగానే దానికి కారణం వసు అని అంటారా? ఆ పాము నేను అదుపు చేసి బయటికి తీసుకెళ్ళుంటే నన్ను కూడా ఇలాగే నిందించేవారా? దానికి కారణం నేనే అని కొట్టేవారా? అప్పు, నీకు మంచి చెడు తెలుసుంటాయి కదా. ఈ పని నీ మనోరాలు నక్షత్ర చేసుంటే ఇలాగే తనని కూడా నిందించేవారా? అందరి ముందు అవమానించేవారా? పంతులు గారు చెప్పినట్టుగానే ఆ శ్రీ మహావిష్ణువుకి పవలింపుగా పాదసేవ చేసే ఆ ఆదిశేష అవతారమే ఈ సన్నిధిలో ఆశ్రయించిందని మేము నమ్ముతున్నాం. అవును వంశీబాబు, మీరు చెప్పింది అక్షర సత్యం. ఆ ఆదినారాయణుడే ఆది దంపతులుగా కొల్చే ఆ ఆదిశేషు అవతారమే ఈ పవిత్ర సన్నిధిని ఆశ్రయించింది.
ఈ సత్యదేవుని మహిమతో చూస్తే వాస్తవంగానే కనపడుతుంది. అత్తయ్య, మీరు మాట్లాడరే. మీరు కూడా మంచి చెడులను పరిగణనలోకి తీసుకుని అందరి బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు వసుంధర చేసింది తప్పని, వసుంధర ఇక్కడ ఉండటం వల్లనే ఇలా జరిగిందని మీ మనసుకు అనిపిస్తుందా? బామ్మగారికి కూడా ఇక్కడ జరిగిన జగన్నాథ సత్యం అర్థమైంది. మౌనంగా ఉన్నారంటే పూజ ముందుకు వెళ్ళాలనే కదా. చాలా మంచి మాట చెప్పారు అలెక్య గారు. అందరూ ఒక మాట మీద నిలబడి మా నోర్ని కట్టేస్తున్నారు. మేం ఇంకేం మాట్లాడతాం? సత్యదేవుడు మీ కళ్ళు తెరిపిస్తే గాని మీకు జ్ఞానోదయం కాదతయ్య. మా అందరికీ కనిపించే మనిషి మీకు కనిపించట్లేదా? ఆనంద్, వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేయకు. అప్పు ఏది మాట్లాడినా అది మన మంచి కోసమే అయి ఉంటుంది. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. విష్ణు సహస్రనామాలు, అమ్మవారి అలంకరణ పూజ పూర్తయిపోయింది వంశీబాబు. అందరూ ఆ హరిని తలుచుకుంటూ చివరి ఘట్టాన్ని ముగించటమే మిగిలింది. అందరూ కూర్చోండి అమ్మా. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం శ్రీరామం విచాచర వినాచకరం నమామి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా వసుంధర, నీ వల్లే మంచి జరిగింది. నీ వల్లే మంచిగా పూజ పూర్తయింది. ఈ సత్యనారాయణ వ్రతం సంపూర్ణం కావటానికి స్వామివారిని ఒకసారి స్మరించుకోమ్మా. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాన్వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవన కృషానాం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానాం వానరానామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రియత్కాంతాయ కళ్యాణ నిదే నిదేదిన శ్రీమద్వేంకటనాథాయ శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. మంగళం. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. మా అందర్నీ కాపాడి పూజ పరిపూర్ణమయ్యేలా చేశావు. ప్రతి ఇంటికి నీలాంటి ఇల్లాలు ఉండాలమ్మా. నీ గొప్పతనం గురించి ఈరోజు తెలిసింది. నువ్వు కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలమ్మా. ఏ జన్మలోనో నీకు రుణపడున్నానమ్మా. నువ్వే నా ప్రాణాలు కాపాడి ఆ రుణాన్ని ఇంకా రెట్టింపు చేశావమ్మా. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించమ్మా. మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి అమ్మగారు. ఎవరు వెళ్ళకండి. అందరూ భోజనాలు చేసి తాంబూలం తీసుకుని వెళ్ళండి. వాళ్ళ భోజనాల సంగతి శంకరం చూసుకుంటాడమ్మా. నాన్నమ్మ ఛాలెంజ్ ప్రకారం వసుంధర గారు అందరితో గూడనిపించుకున్నారు. అంటే నాన్నమ్మ గారి చేతులతోనే అన్నయ్యకి వసుంధర గారికి హనీమూన్ టికెట్స్ ఇవ్వాలి. అత్తయ్య గారు మాటిచ్చారంటే అవి కూడా వచ్చినట్టే. నానమ్మా, నీ మాట నిలబెట్టుకుంటావుగా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో, నీ చేతుల మీదుగా ఈ హనీమూన్ ఫ్లైట్ టికెట్స్ అన్నయ్య వసుంధర గారికి నువ్వే ఇవ్వు.
గెలుపు మీదే అన్నయ్య. అత్తయ్య గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఇది కూడా భగవంతుని ఆశీర్వాదమే. తీసుకోండి అత్తయ్య. ఇవ్వనమ్మా. నాన్న వంశీ, వసుంధరతో మీ పెళ్ళెలాగూ మేము చూడలేదు. ఈ వ్రతం సవ్యంగా పూర్తయింది. మీ ఇద్దరూ కలిసి ఒకే విస్తర్లో భోంచేయాలి. పదండి నాన్న. ఇది చూసి భరించడం కన్నా చావడం మంచిది. పద. ఆగానంద్, వాళ్ళిద్దరూ ఒకే విస్తర్లో భోంచేస్తారు. ఆనంద్, మీరు కూడా కూర్చోండి. అందరం కలిసి భోంచేద్దాం. వద్దమ్మా, మేమే మీకు వడ్డిస్తాం. ఆనంద్, మీరు కూడా కూర్చోండి. అందరం కలిసి భోంచేద్దాం. వద్దమ్మా, మేమే మీకు వడ్డిస్తాం. ఆనంద్, అప్పు, అత్తయ్య, నక్షత్ర ఎక్కడున్నారు? ఎక్కడో ఒక దగ్గర రగిలిపోతూ ఉంటారన్నయ్య. అత్తయ్య గారిని కూడా భోజనానికి పిలవాల్సింది కదా ఆనంద్. పిలిచాం అత్తయ్య గారు, ఆకలిగా లేదన్నారు. వసుంధర మీదున్న కోపంతోనే అత్తయ్య గారు అలా అని ఉంటారు. మేడం, పోనీ నేను వెళ్ళి క్షమించమని చెప్పి తీసుకురానా మేడం? వద్దు వసుంధర, నువ్వు తన ముందు కనబడితే అప్పు ఇంకా కోప్పడుతుంది. తర్వాత నేనే తీసుకొస్తానులే. అలక్య గారు, మీరు వడ్డించండి, నేను వడ్డిస్తాను. అన్నయ్య, మీకు పాయసం అంటే ఇష్టం ఉండదు కదా, అందుకే ఇది వద్దులే. ఆగానంద్, అన్నయ్యకు పరమాన్నం వడ్డించు. అమ్మా, అది అన్నయ్యకి పరమాన్నం అంటే ఇష్టం ఉండదు కదా. మూడు పడ్డాక నవదంపతులు ఒకే విస్తర్లో కలిసి భోంచేస్తున్నారు. ఒకళ్ళ ఇష్టాలు మరొకరు తెలుసుకోవడానికి వంశీకి నచ్చంది వసుంధర చేత్తో తినిపిస్తే వంశీ తినాలి. అయితే మీరు తప్పించుకోలేరన్నయ్య. ఆనంద్ గారు, అత్తయ్య గారు చెప్పాక కూడా మీకు అర్థం కాలేదా? వడ్డించండి. వడ్డించమని చెప్పడానికి అంతలా గర్జించాలా అలక్య గారు? వంశీ, మీ పెళ్లి నేను కళ్ళారా చూడలేకపోయాను. మీ ఇద్దరూ కలిసి ఇలా భోంచేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా వసుంధర, ముందు నీకు ఇష్టమైన పొంగలి వంశీకి తినిపించు. వద్దు వసు, నొప్పిగా ఉంటుంది. అయ్యో, తన చేతికి గాయం అయిందన్న విషయమే మర్చిపోయాను. పర్లేదు. ఆనంద్ గారు, తిను వసుంధరా. మీరు తినండి. ఆనంద్ గారు, మీరు అలా చూస్తూ ఉండటం తప్ప నాకు తినిపించడం ఏమైనా ఉందా లేదా? అవునవును, అంతే అలక్య గారు, అంతే. అమ్మా, మా భోజనం గదిలో ఏర్పాటు చేసుకున్నాం. అది చల్లారిపోయేలా ఉంది, మేము వెళ్ళి తినేస్తామమ్మా.
వెళ్ళండి. పదండి లక్కీ గారు, వెళ్దాం. ఏంటనంద్ గారు డోర్ వేస్తున్నారు? ఆయన గదిలో భోజనాలేంటి? ఇలా అయితే మనిద్దరి మధ్య మురిపాలు, హగ్గులు, ఆప్యాయతలు ఎవరికీ కనిపించవు. ఏంటి మాటలు దొర్లుతున్నాయి? ప్రేమ మనసులో ఉండకుండా ఒళ్ళంతా పాకి కితకితలు పెడుతుందా లెక్కే గారు? ఇంతకీ మన భోజనాలు ఎక్కడా? బుద్ధిగా కూర్చుంటాను, ముద్దిస్తానంటే నేను భోంచేస్తాను. ఆహా, అలాంటివేం కుదరవు. మనం దీక్షలో ఉన్నాం. మరి ఉపవాస దీక్ష విరమించాలంటే భోంచేయాలి కదా లెక్కే గారు. చేయకపోతే మహాపాపం. రండి, ముందు నేను తినిపిస్తాను, ఆ తర్వాత మీరు నాకు తినిపించండి. అదేంటి లక్కీ గారు, మరి నా ముద్దులు? అయ్యో శ్రీవారు, ఈరోజు ప్రత్యేకమైన రాత్రి, శోభన ఉంది కదా, మర్చిపోయారా? బాగా గుర్తు చేశారా లక్కీ గారు. ఈరోజు ఫస్ట్ నైట్, రేపు ఫెస్టివల్ డే. సరే ముందు తినండి. నా ఇష్టాలు తెలుసుకోకుండానే కాకరకాయ కర్రీ పెట్టాడు ఏంటండి? ఇందాక అత్తయ్య గారే చెప్పారుగా, ఇరువురు ఇష్టాలు ఒకటవ్వాలి అంటే ఇలాగే తినిపించుకోవాలి అని. శ్రీవారు, మీకు నా ఇష్టాలు భలే తెలుసండి. తినిపించండి తినిపించండి. ఇంకా ఇంకా ఇంకొక ముద్ద. ఆగండి లెక్కే గారు, రాత్రి శోభనం ఎలాగో సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడే మీ కడుపు నింపేసుకోవడం ఎందుకు? ఈరోజు ఫెస్టివల్ డే కదా, గదిలో ఎలాంటి పూలు అలంకరించమంటారు? అల్లరి చేయకుండా సైలెంట్ గా దాక్కొని పూలతో అలంకరించండి. సరేనా శ్రీవారు? లెక్కే గారు, అవి ఏ మార్కెట్లో దొరుకుతాయండి? 1 సంవత్సరం పోయాక పోస్తాయండి. ఏంటి, అప్పటిదాకా రాత్రి శోభనం వాయిదా వేయమంటారా? నేను ఒప్పుకోను. అందుకే ఇప్పుడు కొంచెం భోంచేసి మిగతాది రాత్రి కానిద్దాం. తినండి. అయ్యో ఉండండి, నీళ్ళు తెస్తాను. పంట పొలాన్ని గువ్వ పిల్లలు ఎత్తుకుపోయాక ఏడిస్తే ఏం లాభం బేబీ? నీ బతుకు నువ్వే నీ చేతులారా చీకటి చేసుకున్నావు. పోనీలే బేబీ, జరిగిందంతా పీడకలని
అందులో జరిగింది కీలుబొమ్మల పెళ్ళేనని అనుకుంటే సరిపోతుందిలే బేబీ. మామ్, నేను చిన్నప్పుడు ఏడిస్తే ఎత్తుకొని మరీ ఓదార్చేదానివి కదా, ఇప్పుడు కూడా నన్ను ఎత్తుకొని ఓదార్చు మామ్. నువ్వు ఊరుకో బేబీ. ఇప్పుడున్న బాధలో ఆ వసుంధర వచ్చి ఓదార్చిన హత్తుకొని ఏడ్చేలా ఉన్నావు. ఎందుకు మామ్? ఇన్నాళ్ళు నేను నీ కళ్ళ ముందే ఇంత అరాచకం చేస్తుంటే నా చెంప చెళ్ళు మనిపించి బుద్ధి చెప్పకుండా ఆ మురళీగాడిని చంపేయకుండా ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడంటే నా మాటలు నీకు వినపడుతున్నాయి, కానీ నువ్వు ఆ నల్లమందు మత్తులో ఉన్నప్పుడు ఆ మురళీగాడు తప్ప నీకు వేరే లోకమే ఉండేది కాదు. స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు, వాటిలో భోజనం, వాడి మీద ప్రేమ, వ్యసనం. అసలు కథ ఇక్కడి దాకా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. అసలు ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం మామ్? ఆ దేవుడు నా కళ్ళు లేటుగా తెరిపించాడు. అలా అని నిద్రాహారాలు మానేసుకుని కూర్చుంటావు బేబీ? మా అమ్మ ఏం చెయ్యాలో అది చేస్తుంది, మనం ఏం చెయ్యాలో అది చేద్దాం. ఆ వసుంధర వంశీలన్నీ విడదీద్దాం. పోదు మామ్, వసుంధర ఎక్కడికి పోదు. చూసావు కదా, ఇంటికొచ్చిన ముత్తైదువులందరూ దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. వాళ్ళ పొగడ్తలతో దాని కాళ్ళు ఇంకా భూమిలోకి దిగిపోయి ఉంటాయి. అలా అయితే మనకి ఇంకా సులభం బేబీ. నుంచున్న దాని మీద నిందలు వేసి ఇంకా దోషిగా నిలబెడదాం. అన్నమో రామచంద్ర అని వేడుకునేలా చేసి భుక్తి లేకుండా చేద్దాం. అంతకంటే ముందు వంశీ వసుంధర శోభనం జరగకుండా ఆపాలి మామ్.